హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే చార్ధామ్ ట్రిప్ స్టార్ట్ చేసాం. సో మొత్తానికి మా అమ్మ మన లాఫింగ్ స్టార్ ఉంది కదా, వాళ్ళ అబ్బాయి వాహనం అన్నమాట ఇది. సో వాళ్ళ ఆటోలో తీసుకొని మా పక్క ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాం. ఈ ట్రైన్ ఏంటంటే చాలా లాంగ్ స్టాప్ అన్నమాట, దగ్గర దగ్గర ఏ స్టాప్స్ లేవు. సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఇక్కడికే రావాల్సి వస్తుంది. నార్మల్గా అయితే మా కొన్ని ట్రైన్స్ అయితే దగ్గర దగ్గర ఆగుతాయి కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కేదానికి ఆస్కారం ఉండింది. కానీ ఈ ట్రైన్కి మాత్రం ఇక్కడికే రావాల్సి ఉంది. సో నాయుడుపేట అనే రైల్వే స్టేషన్లో అందరం చేరుకున్నాం అన్నమాట. సో మా ఊరు నుంచి కరెక్ట్గా ఇది నాకు తెలిసి ఒక 11 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో అందరూ ఇక్కడ 1 by 1 గ్యాదర్ అవుతూ ఉన్నారు. అదే అంటూ ఉన్నాను, అందరూ 1 hour బిఫోరే వచ్చేయండి, టెన్షన్ లేకుండా ఉంటుంది అని చెప్పి. సో మొత్తానికి అందరూ 10:30 లోపల వచ్చేసారు. 11:30కి మా ట్రైను. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ట్రైను టైమింగ్ కొంచెం లేట్ అయినందువల్ల కొంచెం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే మనకు మామూలుగా బోగీలు వస్తాయి కదా, అవి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు అనమాట. ఇది మరీ అంత పెద్ద టౌన్ కాదు కానీ ఒక చిన్న టౌన్ అని చెప్పచ్చు. ఏసీ ఏమో అట్లా వస్తుంది, ఇదేమో ఇట్లా వస్తుంది అని మొత్తానికి అలా ఇలా చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. సో ఫ్రంట్లో వచ్చే ఏసీ బోగి లాస్ట్లో వస్తుందన్నారు. సో మొత్తానికి ఎక్కడ వాళ్ళు అక్కడ లగేజీలంతా షిఫ్ట్ చేసుకున్నాం. తర్వాత ఏం జరిగిందంటే మేము అనుకున్న దగ్గర కాకుండా కొంచెం ఆగి కొంచెం వెనకాలగా వచ్చిందనమాట. సో ట్రైన్ అయితే వస్తూ ఉంది. సో ఈ ట్రైన్లో మనం దాదాపు ఒక ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఒక 40+ hours దీనిలో ఉండాలన్నమాట. సో ఇక్కడే జరిగిందన్నమాట. ఇక్కడ ఏంటంటే 2 బోగీల తర్వాత ఆగింది. సో మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాం. చాలా కష్టం మీద ఎక్కాల్సి వచ్చింది. ట్రైన్ మూవ్ అయిపోయింది. 4 కిందే ఉండగా పాపం ఈ పిల్లలందరూ హెల్ప్ చేసి లగేజ్ అంతా తొందరగా తీసుకొచ్చేసారు. వీళ్ళెవరో కూడా తెలియదు, పాపం చాలా హెల్ప్ చేశారు. ఒకటి ఏంటంటే ఒకే టెన్షన్ అన్నమాట, ఒక 4 కింద ఉండిపోయారు, ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. సో అందరూ అరుస్తూ ఉండేటప్పటికి మళ్ళీ ట్రైన్ వచ్చి కొద్దిసేపు ఆగింది, తర్వాత ఎక్కేసాం అన్నమాట. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా ట్రైన్లో అయితే ఎక్కేసాం. చక్కెర పొంగల్తో స్టార్ట్ చేద్దాం. చక్కెర పొంగల్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇవెవరువా ఎవరు వాహనాలు కానీ తినేయండి. చాక్లెట్ల వర్షం. నిద్రపోయామని లేపి చాక్లెట్ ఇవ్వాలా మీరా? నిద్రపోయామని లేపి చాక్లెట్ ఇవ్వాలా? 7 గంటలకు ఫోన్ చేసి 7 గంటలకు అదేందో ఏమొద్దక్క ఈ వద్దులే, శనక్కాయలు వద్దులే. అంటే స్వీట్లు హాట్ లో పెట్టాలా? మనం ఏం తింటాం అదే అడిగినా. వెరైటీ స్వీట్ తెచ్చావని మీతో అడిగా తెచ్చున్నాను. మళ్ళీ అది కాదు, ఆయన చూస్తాడు కదా. ఏమి నీకు స్పెషల్ గా కవర్ కూడా వచ్చినాయిందా? లేదు. ఎందుకు పల్లీలు అమ్ముదాం కదా, పల్లీలే నిప్పట్లు అమ్ముతా అన్నది. నిప్పట్లు అమ్మను 5 ఉప్పు చెక్కలు 60 రూపాయలు చెప్తాడా? అంతేకాదు నిర్మలక్క ఇంత లావుగా ఇరిగిపోకుండా మనం వచ్చినప్పుడు తల 4 రకాలు చేసుకుంటే మన టికెట్ డబ్బులు వచ్చేస్తుంది. అదే కదా నేను కూడా చెప్పి పచ్చికాయలు ఏంది ఎట్లున్నాయి? పచ్చిగా ఉండను బాగా నాలాగా పెట్టు తీయాలి. ఏంటంటే చెప్పా. ఇప్పుడు ఆడబోతున్నా చెప్పు. అది కాదు, ఏడకపోతున్నావు తెలీదు, మరి టూర్కి మాత్రం వచ్చినావు. వచ్చింది ఏడకపోతున్నావు చెప్పు. అయితే చెప్పదు. అది కాదు, ఇంత బాగా ఆన్సర్ చేద్దాం. నేను మనం ఏడకపోతున్నావు తెలీదు, మీరు పోతున్నారు వస్తుంది అంతే. అక్క ఇట్టే జరిగిందికా. ఊర్లో అందరూ సినిమా పోవాలనుకున్నాం, సరే సరదాగా 2 ఆటోలు మాట్లాడినాం, పోతున్నాం. ఒకరు కూడా తెలియదు ఏ సినిమా అని. నిర్మలా నువ్వు పిలిచినా వస్తున్నావు, మాకు తెలియదు ఏ సినిమా. అదే సినిమా హాల్ పడుకుంటే ఏ సినిమా అని ఏం తెలియదు అంటారు. అట్లా ఇవి ఏడపోతున్నాం. ఒక పేరునే చెప్పుకా తెలీదు. అట్ట కాదా, ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రకు పోతున్నాం, ఒక్క ధామం చెప్పు దాంట్లో
ఎందుకు నువ్వా ఏదో అడుగు చెప్తాది, నేనేం చెప్తాను. నాకు తెలియదనే అంట, ఎవరు అడిగినా ఏడకపోతున్నా వాళ్ళు పోతున్నారు, వాళ్ళతో కూడా పోతా అంతే. ఏ ఊరు అనుకో నాకు గుర్తుండదు, నేను చెప్పను ఎవరికి. మళ్ళీ పోయిన తర్వాత ఏం పోయిన తర్వాత కూడా నేను పుస్తకంలో రాసుకుంటానే, అవి చూసుకుంటా మనం ఈ ఊరికి పోయినామని అనుకోవడమే కానీ ఎవరికన్నా చెప్పలేను. నీకు అనవసరం 30 ఏళ్ళు ఇప్పుడు. ఎందుకని నేను చూసుకోను అసలు. చూడు అక్కడ ఏడకపోతున్నావా, అక్కడ ఏం చేస్తున్నావు క్వశ్చన్ కాదు, చూసిందా లేదా, అవి నచ్చినాయా లేదా, నేను చూస్తాను. దేవుడికి దండం పెట్టినావా లేదా, అంతే కదా. అదే కథ. భలే పాపం ఏందో గుర్తుండదు, ఇంకేం కాదు నాకు. ఇప్పుడు ఏదైనా చెప్పాలా నోట్లో ఉంటది, అది బయటకు రాదు. పొద్దున్నే లగేజీలన్నీ తెచ్చి బయట పెట్టా నేను. మా చిన్న మనవాళ్ళు తెచ్చాడు. ఏంది మా ఇవన్నీ కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు ఇన్ని లగేజీలు వేసుకొని నువ్వు ఆడుకో టూర్ పోవడం అవసరం అని. ఇన్ని లగేజీలు వేసుకొని ఏడ మోస్తావు ఇవన్నీ. మాట్లాడతాడు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అసలు ఆ టూర్ తెచ్చిన విజయక్కకి మీరు జాగ్రత్త తీసుకెళ్ళి భయపడతా ఉంది, ఆడొస్తా ఉంది, ఇంత అనంగా తీసుకెళ్ళయ్యా అంటే అసలు నేను చేస్తుంది ఎంజాయ్ ఎవ్వరు చేయలేదు. కేదార్నాథ్ కాసేపు అంటే శివనామ స్మరణ చేశా. వెళ్ళిన తర్వాత ఆర్ట్స్ ఇచ్చారు నిర్మలమ్మ. బాడా 6:45 నుంచి నైట్ ఉండే విజయ. నువ్వా నైట్ ఉండేవా ఆడ కేదార్నాథ్? నైట్ స్టే చేసాం అక్కడ. ఆరతి చూసా, అది ఆరత కాదే తల్లి, ఆరతి అండి. రాత్రి స్టే చేసాపోయింది. ఇప్పుడు మనం కూడా ఉంటాంలే ఆరతికి. ఉండాలి మనం కేదార్నాథ్ లో చూడాలి. ఇంకా బాలేము. పొద్దునకి పోతావో ఉంటావో తెలీదు, పొద్దునకి పోతావో ఉంటావో తెలీదు. అదే పొద్దున నీళ్ళకి పోతావేమో. నీ కొడుకు నెంబర్ ఎందుకైనా మాకు ఇచ్చి పెట్టు. చివరి చూపు అడు చూసుకోయా వచ్చి. అక్క అక్కడ మొత్తం మంచు గెడ్డలంట, ఎట పోతావు? ఇది దారిలో కూడా మంచు కిందంతా గుట్టలుగా ఉంటదంట. మంచు నడవాలంట. ఇది రోడ్డు, ఇది గృహ పోయేదారి. ఇది రోడ్డు, లోయ. రోడ్డు, ఇది లోయ. రోడ్డు కాదు కొండలు. ఇప్పుడు అందరికి జీన్స్ ప్యాంట్లు ఆడిస్తారంట కింద. తెచ్చుకోవాలా జీన్స్ ప్యాంట్లు ఇస్తారంట ఆడ కింద. జీన్స్ ప్యాంట్లు వేసుకొని పైన టీ షర్ట్ వేసుకొని ఎక్కేది గుర్రం. ఎక్కుతావా లేదా? తప్పదు. జీన్స్ ప్యాంటు టీ షర్ట్ అందరూ నడిస్తే నడవగలిగితే ముట్టుకో. అక్క పోయేటప్పుడు వద్దు లేక వచ్చేటప్పుడు నడుచుద్దాం కావాలంటే. ఎవరైనా ఎక్కలేనంటే నువ్వు నడుస్తావా గుర్రం ఎక్కుతావా? నడుస్తా 22 కిలోమీటర్ నడవాలా? 22 కిలోమీటర్ దిగొద్దాం. ఊపిరి అట్లా లేకుంటుంటే ఏం కాదు, మామూలు రోడ్డు. కొన్ని దగ్గర ఎక్కువ అంతే. ఆక్సిజన్ అందదు అంటే ఎక్కలేం. అది దానికి భయం. కానీ ఇటు మేము పోయినప్పుడైతే ఇటు కొండ నరికాడు, ఇటు కొండ నరికాడు. ఇటు మంచు కొండ, ఇటు మంచు కొండ మధ్యలో